జై శ్రీమన్నారాయణ. ఈరోజు 317వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః పంచమోऽధ్యాయః శ్రీ వాసుదేవస్య పారమార్థిక స్వరూప వర్ణనం. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా మనురప్యాహ వేదార్థం స్మృత్వాయన్ముని సత్తమ తదేతత్ శ్రూయతామృత సంబంధే గదతో మమ. మునిశ్రేష్ఠ, ఈ విషయమున మనువు కూడా వేదార్థమును స్మరించి చెప్పియున్నాడు. ఈ సంబంధమున నేను చెప్పుచున్న దానినే వినుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ఉక్తేర్థే మనువచనం ప్రమాణయతి మనురపీతి అత్ర సంబంధే మోక్ష తత్సాధన సంబంధే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. చెప్పబడిన అర్థమున మనువచనమును ప్రమాణముగా చెప్పుచున్నారు. మనురపి అని అత్ర సంబంధే అనగా మోక్షము మోక్ష సాధన సంబంధమున ద్వే బ్రహ్మణి వేదితవ్యే శబ్ద బ్రహ్మ పరం చయత్ శబ్ద బ్రహ్మాణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్చతి. శబ్ద బ్రహ్మ పరబ్రహ్మ అని ఇద్దరు బ్రహ్మలను తెలుపవలేను. శబ్ద బ్రహ్మలో నిష్ణాతుడైనచో పరబ్రహ్మను పొందును తెలియను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా విద్యాతః పురుషోర్ధో న కర్మణ इति मनुवचनमेवोदाहरति. द्वे इति परं चेत् ब्रह्मेति शेषः सप्तब्रह्माणि सहस्रजन्यज्ञाने निष्णातः निपुणः పరం బ్రహ్మ ప్రత్యక్షరూపం వివేకజం జ్ఞానం లక్ష్యతే. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. పురుషార్థము విద్య వలన లభించును, కానీ కర్మ వలన కాదు. అనుమను వచనము ఉదాహరించుచున్నారు. ద్వే అని పరంచ యద్బ్రహ్మ అని చెప్పుకొనవలను. శబ్దబ్రహ్మలో అనగా శాస్త్రజన్య జ్ఞానములో నిపుణుడు పరబ్రహ్మ ప్రత్యక్ష రూపమైన వివేకము వలన కలుగు జ్ఞానమును పొందును. ద్వే వైవిధ్యే వేదితవ్యే ఇది చాధర్వణి శృతి పరయా త్వక్షరప్రాప్తి ఋగ్వేదాదిమయా పరా. రెండు విద్యలను తెలియవలేను అనున్నది అధర్వణ శృతి. పరా విద్యతో అక్షరప్రాప్తి ఋగ్వేదాదిమయా పరా. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా మనువచనమూలశ్రుతిముదాహరతి. ద్వే విద్యే ఇతి విద్యే ఆగమ వివేకోత్తే పరయా వివేకోత్తయా అక్షరస్య పరబ్రహ్మణ ప్రాప్తిర్యయా తదక్షరమధిగమ్యత ఇతి శ్రుతేః. అనేన వాక్యార్థజ్ఞానాత్ కర్మణో వా మోక్షం వదంతో నిరస్తాః వాక్యార్థజ్ఞానాన్మోక్షం వదంతః తచ్చాస్త్రైర్వి ప్రతిషిద్ధం బుద్ధేశ్చేత్ క్షేమ ప్రాపణమి హైవన దుఃఖము ముఫలభ్యేతేతి. సూత్రవిరోధः ప్రత్యక్షవిరోధశ్చ అత్ర ప్రకరణే స్వోక్తస్వార్థస్య వేదవిదగ్రేసరమనువచన ప్రామాణికా దాగమ వివేక జపదయోరేకాయన అద్యుక్తోర్ధో న వీక్షత న వివక్షతి ఇది వేదితవ్యం. విష్ణుచిత్త వ్యాఖ్యకు అనువాదం. మనువచనమునకు మూలమైన శృతిని ఉదహరిస్తున్నారు. ద్వే విద్యే అని. విద్యే ఆగమ వివేకముల వలన కలుగునవి. పరచేత అనగా వివేకముచే కలిగిన దానిచే అక్షరమైన పరబ్రహ్మ ప్రాప్తి ఈ ఆయతదక్షరామధిగమ్యతే అని శృతి కదా. ఇట్లు చెప్పుట వలన వాక్యార్థ జ్ఞానము వలన కర్మ వలన కానీ మోక్షమును చెప్పువారు నిరసించబడినారు. వాక్యార్థ జ్ఞానము వలన మోక్షమును చెప్పువారు తచ్చాస్వైర్వి ప్రతిషిధ్యం బుద్ధేశ్చేత్ క్షేమ ప్రాపణం ఇహైవ న దుఃఖము ముపలభేత అను సూత్ర విరోధము. ప్రత్యక్ష విరోధము కూడా. ఈ ప్రకరణమున తాను చెప్పిన అర్థమునకు వేదము తెలిసిన వారిలో అగ్రేసరుడైన మనువచన ప్రమాణము వలన ఆగమ వివేకజ పదములకు ఏకాయనాదులు చెప్పిన అర్థము చెప్పదలచినది కాదు అని తెలియవలేను. యత్తదవ్యక్తజరం అచింత్యమజమవ్యయం అనిర్దేశమరూపం చ పాణిపాద్యా సంయుతం. ఆ పరబ్రహ్మ అవ్యక్తము అజరము, ఆలోచనలకు అందనిది, పుట్టుకలేనిది, నాశనము లేనిది, నిర్దేశింప శక్యము కానిది, రూపము లేనిది, పాణిపాదాదులు కూడా లేనిది. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాధ పరవిద్యోపాస్యస్య ప్రాప్యభూతస్య బ్రహ్మణ స్వరూపమాణ యత్తదితి యదాహ శృతిః యత్తద
దృశ్యమిత్యాదినా శృతివ్యతిరిక్తైః ప్రమాణైః న్వయజ్యత ఇది అవ్యక్తం సృహు వేదాహమేతం న వేదవిన్మను ते तं बृहन्तमिति अजरमजमित्यादिना षड्भावविकारराहित्यमुक्तम् अचिन्त्यमनिर्देश्यमिति वान्मनसा गोचरत्वम् अरूपं देवमनुष्यादिरूपरहितम् अन्यदा रूपवत्वा శృత్యాది విరోధాత్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు పరవిద్య చేత ఉపాసించదగిన పొందదగిన బ్రహ్మస్వరూపమును చెప్పుచున్నారు. యత్తత్ అని శృతి చెప్పుచున్నది. యత్తదదృశ్యం ఇత్యాదిన శృతి కంటే వ్యతిరిక్త ప్రమాణములతో తెలియబడదు కాన అవ్యక్తము. వేదాహమేతం నా వేద విన్మనుతేతం బృహంతం అని శృతి. అజరం అజం ఇత్యాదిన షడ్భావ వికారములు లేకపోవుట చెప్పబడినది. అచింత్యం అనిర్దేశ్యం అని వాక్కుల మనస్సునకు గోచరము కాదని చెప్పినది. అరూపం అనగా దేవ మనుష్యాది రూపరహితము. అట్లు కానిచో రూపవత్యమును చెప్పిన శృతి విరోధము సంభవించును. సశేషము. జై శ్రీమన్నారాయణ.